ఉద్యోగం చేసుకునే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి ఎమ్మెల్యే ఎందుకయ్యాడో తెలుసా? ఆయన గుడ్ మార్నింగ్ ధర్మవరం అంటూ అందరినీ పలకరించడం వెనక దాగున్న కుట్ర ఏంటి? నిత్యం ప్రజల్లో ఉంటూ కేతిరెడ్డి తెలుసుకున్న అసలు సత్యం ఏమిటో మీకు తెలుసా? ఫ్యాక్షనిస్టును కాదంటూనే పాపాల ఊబిలోకి కూరుకుపోతున్నాడా? తన అధికారంతో జేసీ బ్రదర్స్ ని ఏం చెయ్యాలని డిసైడ్ అయ్యాడు. కత్తి పట్టకుండానే మారణ హోమం సృష్టిస్తాననే కేతిరెడ్డి బ్రాండ్ శాంతి మంత్రం వల్లిస్తుంటే ప్రజలు నమ్ముతున్నారా? ఎమ్మెల్యే కేతిరెడ్డి పాలనలోనే కాదు, తన జీవితంలోనూ ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఆయన బయోగ్రఫీని చూడాల్సిందే. మందు తాగేది ఏమైనా ఉందా? ఆ రెండు మానిపించుకొని మంచి ఫుడ్ తీసుకోమను. కొత్త డ్రెస్ ఇలేదా నీకు? ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే సోషల్ మీడియాలో ట్రెండింగ్లోకి వచ్చిన డైలాగ్ గుడ్ మార్నింగ్ ధర్మవరం. యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్లలో గుడ్ మార్నింగ్ ధర్మవరం ప్రోగ్రాం చేపట్టిన ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి పేరు మార్మోగిపోయింది. వార్డుల్లో తిరుగుతూ ఎదురైన వాళ్ళందరినీ పలకరిస్తూ ఎదురొచ్చిన సమస్యలను పరిష్కరిస్తూ కేతిరెడ్డి చేసిన హంగామా రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ అయింది. నిత్యం సోషల్ మీడియాలో ఉండే యువతరం ఎమ్మెల్యే కట్అవుట్తో పాటు ఆయన కమిట్మెంట్ని కూడా మెచ్చుకున్నారు. దాంతో కేతిరెడ్డి గురించి సర్చింగ్ ఎక్కువైంది. ఆ క్రమంలోనే ఆయన లైఫ్కి సంబంధించి అనేక విషయాలు వెలుగులోకొచ్చాయి. రాయలసీమలో చాలా కుటుంబాలకు ఉన్నట్టే కేతిరెడ్డి ఫ్యామిలీ కూడా ఫ్యాక్షన్ నేపథ్యం ఉంది. కేతిరెడ్డి సొంతూరు అనంతపురం జిల్లాలోని ఎల్లనూరు మండలానికి చెందిన తిమ్మంపల్లి గ్రామం. 1980 అక్టోబర్ 13 ఆయన జన్మదినం. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి సూర్యప్రతాప్ రెడ్డి కళావతమ్మల కొడుకు. ఆయన పుట్టినాటికి అనంతపురం జిల్లాలో వర్గపోరు, ఆధిపత్య పోరు నడుస్తోంది. జేసీ మరియు కేతిరెడ్డి కుటుంబాల మధ్య ఆధిపత్య పోరు తీవ్ర స్థాయిలో ఉండేది. ఆ ఫ్యాక్షన్ గొడవల ప్రభావం వెంకట్రామరెడ్డి మీద పడకూడదని 3 ఏళ్ల పసికందు వయసులోనే తాడిపత్రిలోని అరవింద ఆశ్రమంలో చేర్పించారు. స్కూలింగ్ అంతా అక్కడే పూర్తయింది. తమిళనాడులోని కోయంబత్తూర్లో ఉన్న భారతీయ యూనివర్సిటీ నుంచి ఇంజనీరింగ్ పట్టా పొందాడు కేతిరెడ్డి. ఆ తర్వాత రిలయన్స్లో ఉద్యోగం రావడంతో హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యాడు. ఆ సమయంలోనే సుప్రియతో వివాహం జరిగింది. సుప్రియ జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి తోబుట్టువు. మాజీ మంత్రి మైసూరారెడ్డి తమ్ముడి కూతురు కూడా. అన్నట్టు ప్రస్తుతం కేతిరెడ్డి దంపతులకు ఒక కొడుకున్నాడు. అయితే హాయిగా ఉద్యోగం చేసుకుంటూ హ్యాపీగా బతికేస్తున్న కేతిరెడ్డి జీవితం 2006లో జరిగిన తన తండ్రి హత్యతో కీలక మలుపు తిరిగింది. మందు తాగేది ఏమైనా ఉందా? ఆ రెండు మానిపించుకొని మంచి ఫుడ్ తీసుకోమను. కొత్త డ్రెస్ ఇలేదా నీకు?
వారైన హత్యోదంతం గురించి వివరంగా తెలుసుకునే ముందు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి రాజకీయ జీవితాన్ని చూద్దాం. ఆయన ఎదుర్కొన్న ఓటమిని చూద్దాం, విజయాన్ని తెలుసుకుందాం. 2006లో తన తండ్రి మరణానంతరం కేతిరెడ్డి కుటుంబాన్ని నమ్ముకున్న ఎందరో కార్యకర్తలకు అండగా నిలబడాలని ధర్మవరం నియోజకవర్గంలో అడుగుపెట్టాడు వెంకట్రామిరెడ్డి. తన కుటుంబంతో ఎంతో అనుబంధం ఉన్న అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డిని కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరాడు. అప్పటికింకా 3 ఏళ్ల సమయం ఉంది ఎలక్షన్లు రావడానికి. ఆ సమయాన్ని కేతిరెడ్డి చక్కగా వినియోగించుకొని నియోజకవర్గ పరిస్థితులపై కొంత పట్టు సాధించాడు. 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి ధర్మవరం నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే టికెట్ ఇప్పించాడు. తొలిసారి అది ప్రత్యక్ష ఎలక్షన్లలో నిలబడ్డ కేతిరెడ్డి ప్రత్యర్థిపై 19,000 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించాడు. నియోజకవర్గంలో అడిగిన వారికి, అడగని వారికి అందరికీ సాయం చేశాడు. అందరినీ అక్కున చేర్చుకున్నాడు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందేలా చూశాడు. కానీ దురదృష్టవశాత్తు హెలికాప్టర్ ప్రమాదంలో వైఎస్ఆర్ మరణించడంతో కొత్తగా ఎన్నికైన కేతిరెడ్డి మళ్లీ రాజకీయ నిస్సహాయుడైపోయాడు. వైఎస్ఆర్ కుటుంబంతో ఉన్న అనుబంధం వల్ల 2013లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి జగన్ పెట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు. కానీ 2014లో వచ్చిన సాధారణ ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసి ఓడిపోయాడు. అయితే ఆ ఓటమి కేతిరెడ్డి రాజకీయ జీవితంలో మరో మలుపుకు కారణమైంది. 2014 ఎన్నికల్లో ఓటమి పాలయ్యాక వైఎస్ఆర్సీపీ ధర్మవరం నియోజకవర్గ సమన్వయకర్తగా పనిచేశాడు కేతిరెడ్డి. అయినా కూడా ఓటమిని తలుచుకొని 3 ఏళ్లు ప్రజలకు అందుబాటులోకి రాలేదు. తాను మంచి పనులు చేసినా కూడా ఎన్నికల్లో ఓడిపోయానని బాధపడ్డాడు. అయితే ప్రజలకు అన్ని వేళలా అందుబాటులో ఉండడని, కొంతమందికే కొమ్ము కాస్తాడని, తండ్రిని చంపిన వారితో రాజీ పడ్డాడనే రకరకాల దుష్ప్రచారాలు పెరిగిపోవడమే తన ఓటమికి కారణమని తెలుసుకున్నాడు. 2017 నుంచి ఎక్కువ సమయం ప్రజలకు అందుబాటులో ఉన్నాడు. దాంతో 2019 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి రెండోసారి అసెంబ్లీలో అడుగుపెట్టాడు. కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నిక అయినందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆ తర్వాత నుంచి ఆయన పనితీరు పూర్తిగా మార్చుకున్నాడు. అసెంబ్లీ సమావేశాలుంటే అసెంబ్లీలో, లేదంటే ప్రజల్లో ఉండాలని డిసైడ్ అయ్యాడు. నాయకుడి దగ్గరకు ప్రజలు రావడం కన్నా నాయకుడే ప్రజల వద్దకు వెళ్తే ఇంకా మంచి ఫలితాలు ఉంటాయని భావించిన కేతిరెడ్డి 2020 డిసెంబర్లో గుడ్ మార్నింగ్ ధర్మవరం అంటూ సరికొత్త కార్యక్రమం ప్రారంభించారు. ఆ కార్యక్రమం ద్వారా నేరుగా ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలను సత్వరమే పరిష్కరిస్తున్నాడు. ప్రతిరోజు ఉదయం ఎంపిక చేసిన గ్రామాల్లో, వార్డుల్లో సంబంధిత అధికారులు, మున్సిపల్ కమిషనర్, గ్రామ సచివాలయ సిబ్బందితో కలిసి పర్యటిస్తున్నాడు. ఏ రోజు కూడా ఒక ఎమ్మెల్యే అంటే జనాలకు దగ్గరగా ఉండాలి, జనంతో కలిసిపోవాలి, జనం యొక్క సమస్యలు తీర్చాలి అనే ఆలోచన ఏ నాయకుడు చేయలేదు. కేవలం కేతిరెడ్డి వచ్చిన తర్వాతనే రేషన్ కార్డు మొదలు రోడ్డు పనుల వరకు, విద్యుత్ దీపాల గురించి, వీధిలో చెత్త గురించి, నల్ల నీళ్ల గురించి, పాఠశాలల గురించి, పక్కా ఇళ్ల గురించి, పరిశుభ్రత గురించి, చెత్త తరలింపు గురించి, ఇలా అన్ని రకాల సమస్యలకు సత్వర పరిష్కారం చూపుతున్నాడు. విధుల్లో నిర్లక్ష్యంగా, సమస్యల పట్ల అశ్రద్ధ చూపిన అధికారులను నిలదీసి మరీ పనులు చేయిస్తున్నాడు. ఈ కార్యక్రమం ప్రజల్లో, సోషల్ మీడియాలో ఆయనకెంతో పేరు తెచ్చింది. సోషల్ మీడియాలో కేతిరెడ్డికి కొన్ని ప్రత్యేకతలున్నాయి. ఆయన చుట్టూ కొన్ని విమర్శలు ఉన్నాయి. ఆహార్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతాడు. డ్రెస్సింగ్లో టీషర్ట్స్, జీన్స్ వంటి ఫ్యాషన్ ఫాలో అవుతాడు. మంచి హెయిర్ కట్ చేయిస్తాడు. ప్రత్యేకమైన మీసకట్టుతో కనిపిస్తాడు. ఆయన రాజకీయ నాయకుడైనప్పటికీ ఆహార్యం మాత్రం అచ్చం పోలీసును తలపిస్తుంది. ఆత్మీయంగా పలకరిస్తాడు. అందంగా సెటైర్లు వేస్తాడు. అందుకేనేమో ఎమ్మెల్యే కేతిరెడ్డికి ఫాలోయింగ్ బాగానే కనిపిస్తుంది. ఏంద్రా ట్రాక్టర్ టైర్లు వేయించుకున్నట్టున్నావు? ఏ బండి ఉన్నిలే? ఏ బండి ఇది? అర్బన్ టెరైనా? ఎంత బండి? 15ఆ? ఎక్కువనే ఉంటుంది. ఇది ఏదో మహేష్ బాబు సినిమాలో ఉన్నట్టుంది ఇంత పెద్దవి. ఇక విమర్శల విషయానికొస్తే తన అనుచరులకు ధర్మవరం చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న
ప్రభుత్వ భూమిని అప్పనంగా అప్పచెప్పాడనే ఆరోపణలు తరచూ వినిపిస్తుంటాయి. ఇసుక దందా చేస్తున్నాడని, భూకబ్జాలు చేయించారని, పట్నంలో లేఅవుట్లు వేయాలంటే లంచం తీసుకుంటున్నాడని, ధర్మవరం పరిధిలో 50 ఎకరాల భూమిని అక్రమంగా సంపాదించారని, గెస్ట్ హౌస్లో బోటింగ్, హార్స్ రైడింగ్, పేకాటలో మునిగి తేలుతాడని, గుట్టలను, చెరువులను కబ్జాలు చేయించాడని ఇలాంటి పోస్టులు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కనిపిస్తుంటాయి. చివరగా కేతిరెడ్డి తండ్రి హత్యోదంతం ఏంటో చూద్దాం. 2006లో జరిగిన ఈ హత్య ఆధిపత్య పోరుకు పరాకాష్ట అని చెప్పాలి. కేతిరెడ్డి కుటుంబానికి జేసీ కుటుంబంతో వారి తాతల కాలం నుంచే కక్షలుండేవి. 2 వర్గాల మధ్య హత్యలు జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. 1994లో రాజకీయాల్లోకి సూర్యప్రతాప్ రెడ్డి ఎంపీపీగా, 1999లో కాంగ్రెస్ పార్టీ తరపున ధర్మవరం ఎమ్మెల్యేగా గెలిచాడు. అయితే తర్వాత ఎన్నికల్లో టికెట్ దక్కలేదు. దాంతో టీడీపీలో చేరి టికెట్ ఆశించాడు. కానీ అక్కడ టికెట్ దక్కలేదు. మళ్లీ కాంగ్రెస్లో చేరే ప్రయత్నం చేశాడు. కానీ అది సాధ్యం కాలేదు. అప్పటికి కాంగ్రెస్లో ఉన్న జేసీ బ్రదర్స్ ఆయన చేరికను తీవ్రంగా ప్రతిఘటించారు. కొన్నాళ్లకు తన 2 కిడ్నీలు చెడిపోయి పూర్తి అనారోగ్యానికి గురయ్యారు సూర్యప్రతాప్ రెడ్డి. 2006లో ఒకరోజు కొడుకు వెంకట్రామరెడ్డి ఆధ్వర్యంలోనే కిడ్నీ మార్పిడి ఆపరేషన్ చేయించుకుని హైదరాబాద్ నుంచి తిరిగి వస్తున్న సూర్యప్రతాప్ రెడ్డిని తాడిపత్రి రైల్వే స్టేషన్లో ప్రత్యర్థులు వేట కొడవళ్లతో దారుణంగా నరికి చంపారు. తెల్లవారుజామున 3 గంటలకు జరిగిన ఈ హత్య గురించి తన వాళ్లు హైదరాబాద్లో ఉన్న కేతిరెడ్డికి ఫోన్ చేసి చెప్పారు. హత్య చేసిన తీరు చూసి చలించిపోయాడు. వయస్సు రీత్యా అలసిపోయి, అనారోగ్యంతో కుంగిపోయి, డాక్టర్లు చెప్పినట్లు 5-6 నెలలు కూడా బతికే అవకాశం లేని ఒక మనిషిని అంత దారుణంగా నరికి చంపడంతో కేతిరెడ్డి మనసు బరువెక్కింది. అందుకే తన తండ్రి హత్య విషయంలో ఫ్యాక్షన్ జోలికి వెళ్లకుండా చట్టాన్ని ఆశ్రయించి హంతకులను శిక్షించాలనుకున్నాడు. కానీ ప్రత్యర్థులకు భయపడి స్థానిక పోలీసులు సహకరించలేదు. పైగా వెంకట్రామరెడ్డిని మానసికంగా బలహీనపరిచారు. కేసు వాపస్ తీసుకుంటే తన చిన్నాన్నతో పాటు అనేక మంది కేతిరెడ్డి కుటుంబ అనుచరులు, పార్టీ కార్యకర్తల మీద ఉన్న కేసులన్నీ కొట్టేస్తామని ఒక ఆఫర్ కూడా ఇచ్చారు. దాంతో కార్యకర్తలను కాపాడుకోవడానికి, ఫ్యాక్షన్ గొడవలను పెంచకుండా ఉండడానికి కేసును వాపస్ తీసుకున్నాడు. అందుకే ఇప్పుడు ధర్మవరం పేరు సార్థకమయ్యేలా ఫ్యాక్షన్ గొడవలను పక్కన పెట్టి ప్రతి ఒక్కరూ ధర్మబద్ధంగా జీవించాలని ధైర్యంగా విజ్ఞప్తి చేయగలుగుతున్నాడు. రాజకీయంలో తనకెంతో జాబ్ సాటిస్ఫాక్షన్ ఉందని చెప్పగలుగుతున్నాడు. స్వేచ్ఛగా తిరిగే అవకాశమే లేని చోట హాయిగా తిరుగుతూ, హ్యాపీగా బతికేస్తూ ప్రజల మనిషిగా ఎదుగుతున్నాడు ఎమ్మెల్యే కేతిరెడ్డి.